హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో మనం చర్చించుకోబోయేటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి వివరాల గురించి చూద్దాం. చూసే ముందు మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సు వివరాలు కూడా ఒకసారి చూసి ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ని చర్చించుకుందాం. మన అప్టెక్ జాబ్స్ వారు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఒక కోర్సుని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఆ కోర్సు విలువ కేవలం 499 రూపాయలు మాత్రమే. దీని వ్యాలిడిటీ తీసుకుంటే 6 నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మరి ఈ కోర్సులో మీకు అనుకోవచ్చు, వాస్తవానికి ఇది 1999 రూపాయలు ఉన్నటువంటి కోర్సుని మీకు కేవలం 499 రూపాయలకి ఇస్తున్నాం కదా, అందుట్లో మెటీరియల్ ఎలా ఉండిద్ది ఏంటనేది మీకు సందేహం రావచ్చు. అందుకనే నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. మన ఈ కోర్సులో మీరు ముందుగా చూడండి, దాదాపు 30 గంటలకు పైగా వీడియోలు, అంటే దాదాపు 30 వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రీగా చూడటానికి. ఆ 30 వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు పర్చేజ్ చేయండి. ఇక మన యాప్ల యొక్క ప్రత్యేకత మీకు తెలుసు కదా, ప్రతి టాపిక్కు సంబంధించి వీడియోలతో పాటుగా మెటీరియల్ని అందిస్తూ టాపిక్ వైజ్గా టెస్టులు నిర్వహిస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అందువలన మనకి మెటీరియల్ ఉంటుంది, వీడియోలు ఉంటాయి, టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇదంతా కూడా మన అప్టెక్ జాబ్స్ యొక్క ప్రత్యేకత. మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో ఈ విధంగా టెస్ట్ నిర్వహించి ఆ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు అందిస్తున్నటువంటి ఏకైక యాప్ మన అప్టెక్ జాబ్స్. మరి ఇక్కడ చూడండి, ఇందులో భాగంగా మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ పార్టు, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్టు, ప్రతి సబ్జెక్టుకి సంబంధించి క్లియర్గా మీకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్గా టాపిక్స్, టాపిక్ వైజ్గా వీడియోస్ వైజ్గా టెస్టుల నుంచి ఎక్స్ప్లెనేషన్స్. రైట్, ఇక చూడండి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు చూడండి, అక్కడ మనకి సిలబస్లో సింపుల్గా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనే ఇచ్చారు. కానీ ఇక్కడ మీకు ఇన్డెప్త్గా కనుక చూస్తే జనరల్ అవేర్నెస్లో భాగంగా మీకు దాదాపుగా 7 నుంచి 8 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అది ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అదేవిధంగా జనరల్ సైన్స్, ఆల్రెడీ సపరేట్గా జనరల్ సైన్స్ ఇచ్చారు కాబట్టి జనరల్ సైన్స్ అంటే అందులో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంటు, ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మీకు వీడియోలు ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించిన టెస్టులు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం 499 రూపాయలకే. మీకు చూడండి, మీరు ముందు ఈ 30 గంటల వీడియోస్ చూస్తేనే మీకు అర్థమైపోయింది. నచ్చితే అప్పుడు పర్చేజ్ చేసుకుందాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద పాపులేషన్ డివిజన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్, విచ్ సిటీ విల్ హ్యావ్ ద లార్జెస్ట్ పాపులేషన్ బై 2035? ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక సంబంధాల విభాగం పాపులేషన్ డివిజన్ ప్రకారం 2035 నాటికి ఏ నగరం అత్యధిక జనాభాను కలిగి ఉంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2035 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభాను కలిగి ఉన్నటువంటి నగరంగా ఈ క్రింది ఏ నగరం రానుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ ఢిల్లీ, సెకండ్ వన్ టోక్యో, థర్డ్ వన్ ఢాకా, ఫోర్త్ వన్ ముంబై. వీటిలో ఏ నగరం 2035 నాటికి అత్యధిక జనాభా నగరంగా అవతరించనుందంటే మనకి న్యూఢిల్లీ. సుమారు 4 కోట్ల జనాభాతోటి 2035 నాటికి ప్రపంచంలోకే అత్యధిక జనాభా కలిగినటువంటి నగరంగా మన రాజధాని నగరమైనటువంటి న్యూఢిల్లీ అవతరించనుంది. మరి ప్రస్తుతం అత్యధిక జనాభా ఉన్నటువంటి నగరం ఏంటండి? ప్రస్తుతం అత్యధిక జనాభా ఉన్న నగరం టోక్యో. అంటే 2025 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న నగరంగా టోక్యో ఉంటే 2035 నాటికి టోక్యోని మనం అధిగమించి మొదటి ప్లేస్లోకి రానుంది మన ఢిల్లీ. ఎంత జనాభా వస్తుందని ఎస్టిమేట్ చేస్తున్నారయ్యా అంటే 4 కోట్ల వరకు జనాభా రానుంది 2035 నాటికి ఢిల్లీలో అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి రైట్ ఆప్షన్ ఢిల్లీ. సరే, ఇక వివరణలోకి వెళ్తే 2035 నాటికి వివిధ దేశాల నగరాల జనాభా. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గటంతో ప్రపంచవ్యాప్తంగా నగరాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, లేదా నగరాల అభివృద్ధికి ప్రధాన కేంద్రాలు అవుతున్నాయి అంటున్నాడు.
అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గేసరికి గ్రామీణ ప్రాంతాల నుంచి అంతా కూడా వలసలు వెళ్ళటం పట్టణ ప్రాంతాలకి, తద్వారా పట్టణాలలో ఎక్కువ అవకాశాలు ఉండటం, అదేవిధంగా పట్టణాల అభివృద్ధి జరగటం అనేది జరుగుతుంది. మరి వీటన్నిటి మూలంగా నగరాలకు వలసలు ఎక్కువ అవుతున్నాయి. అందుకు అనుగుణంగా చాలా చోట్ల మౌలిక వసతులు లేకపోవడంతో నగర జీవనం దుర్భరం అవుతుంది. అంతే కదండి, మితిమీరి జనాభా అనేది నగరాలలో పెరుగుతూ ఉండటంతో నగరాలలో ఈ యొక్క నగరాలలో ఈ యొక్క దుర్భరమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నారు. స్లమ్స్ ఏర్పడుతూ ఉన్నాయి. కారణం ఏంటయ్యా అంటే అత్యధిక జనాభా. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలసలు ఎక్కువ అవటం వలన నగరాలపై ఒత్తిడి ఎక్కువైపోయి ఈ స్లమ్స్, మురికివాడలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. మరి 1950లో ఢిల్లీ జనాభా 13.7 లక్షలుంటే 2024 నాటికి అది 3 కోట్లకు మించిపోయింది. 3 కోట్లకు మించిపోయినట్టు అంచనా అయితే. అదే కాలానికి ముంబై నగరంలో 30.9 లక్షల నుంచి 2 కోట్లకు పెరిగినట్లు మనకి గణాంకాలు చెబుతూ ఉన్నాయి. అంటే 1950లో ఢిల్లీ జనాభా 13.7 లక్షలు, అదేవిధంగా ముంబై జనాభా మనకి 30.9 లక్షలు. అదే 2024 వచ్చేసరికి ఢిల్లీలో జనాభా వచ్చేసి 3 కోట్లకు పెరిగారు, ముంబైలో జనాభా వచ్చేసి 2 కోట్లకు పెరగటం అనేది జరిగింది. చూడండి ఎంత ఎక్కువగా పెరిగారు. ఇక ప్యారిస్ జనాభా 7.5 దశాబ్దాలలో అంటే దాదాపు 75 సంవత్సరాలలో 62.8 లక్షల నుంచి 1.13 కోట్లకు పెరిగింది. ఇక టోక్యో జనాభా 1.12 కోట్ల నుంచి 3.70 కోట్లకు పెరిగింది. ఇక ఢాకా జనాభా 3.35 లక్షల నుంచి 2.46 కోట్లకు పెరిగింది. ఇక న్యూయార్క్ జనాభా 1.23 కోట్ల నుంచి 1.91 కోట్లకు పెరగడం జరిగింది ఇదే కాలానికి సంబంధించి. చూడండి, మరి ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక సంబంధాల విభాగం మరియు పాపులేషన్ డివిజన్ ప్రకారం 2035 నాటికి మన ప్రపంచంలో కొన్ని నగరాలు అత్యధిక జనాభా ఉండబోయేటువంటి నగరాలుగా అవతరించినటువంటి వాటిలో మొదటి స్థానంలో మన ఢిల్లీ ఉంది. అంటే ఢిల్లీలో మనం చెప్పుకున్నాం 4 కోట్లకు మించి జనాభా, అంటే దగ్గర 4.33 కోట్ల మంది జనాభా పెరగవచ్చంట ఢిల్లీలో. అంటే బై 2035 నాటికి ఢిల్లీ జనాభా ఎంత చేరుతుందయ్యా అంటే 4.33 కోట్ల మంది చేరే అవకాశం ఉంది. ఇక 2వ స్థానంలో టోక్యో ఉంది. అంటే ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న టోక్యోని దాటి మన ఢిల్లీ మొదటి స్థానంలోకి వచ్చింది. 2వ స్థానంలో టోక్యో 3.60 కోట్లతోటి. అదేవిధంగా ఢాకా 3వ స్థానంలోకి రానుంది. ఢాకా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వచ్చేసి 3.12 కోట్లతోటి 3వ స్థానంలో ఉంది. ఇక ముంబై చూడండి, ఆశ్చర్యకరంగా ముంబై నగరంలో జనాభా కొంచెం తగ్గుముఖం పట్టిందని చెప్పి దీన్ని బట్టి తెలుస్తుంది. మనకి 2.73 కోట్లకు రానుంది. చూడండి, ఢిల్లీకి ముంబై నగరానికి దాదాపు 1.5 కోటి జనాభా వ్యత్యాసం ఉంది. అంటే ఢిల్లీ జనాభా 4.33 కోట్లకు చేరనుండగా ముంబై జనాభా మాత్రం 2.73 కోట్లకే చేరుతుంది. ఇకపోతే ప్రపంచంలో 5వ నగరంగా అవతరించనున్నది లాగోస్. ఇది 2.44 కోట్లతోటి. ఆ తర్వాత న్యూయార్క్ 2.08 కోట్లతోటి. 7వ స్థానంలో ఇస్తాంబుల్ 1.79 కోట్లతోటి. ఇక ప్యారిస్ నగరం 1.20 కోట్లతోటి 8వ స్థానంలోకి ఉంది. ఇవి ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక సంబంధాల విభాగం పాపులేషన్ డివిజన్ ప్రకారం 2035 నాటికి ఆయా నగరాల్లో పెరగనున్న జనాభా వివరాలని చెప్పి పేర్కొనటం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంపెనీ tested a water drone designed to spy on enemy warships? శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు రూపొందించిన వాటర్ డ్రోన్ను ఏ సంస్థ పరీక్షించింది? ఇటీవల కాలంలో మన వాటర్ డ్రోన్లను పరీక్షించడం జరిగింది ఒక సంస్థ. ఆ వాటర్ డ్రోన్ల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటయ్యా అంటే మనకి శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు, శత్రు దేశాల యొక్క యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు ఈ వాటర్ డ్రోన్లను పరీక్షించడం జరిగింది ఒక సంస్థ మన దేశంలో. ఏంటి ఆ సంస్థ? ఫస్ట్ వన్ ఇస్రో, సెకండ్ వన్ ఇండియన్ నేవీ, థర్డ్ వన్ ఇండియన్ ఆర్మీ, ఫోర్త్ వన్ DRDO. మరి ఈ 4 సంస్థల్లో ఏ సంస్థ ఈ వాటర్ డ్రోన్ను పరీక్షించడం జరిగిందయ్యా అంటే మనకి DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఈ DRDO ఈ యొక్క వాటర్ డ్రోన్ను పరీక్షించడం జరిగింది. ఏంటండి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే శత్రు దేశాల యొక్క యుద్ధ నౌకల యొక్క గమనాన్ని పరీక్షించడమే ఈ యొక్క వాటర్ డ్రోన్ యొక్క ప్రధాన లక్ష్యం. ఓకే,
వాటర్ డ్రోన్ ప్రయోగ పరీక్ష విజయవంతం. శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు రూపొందించిన వాటర్ డ్రోన్ను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. నౌకాదళ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ అభివృద్ధి చేస్తున్నటువంటి హై ఎండ్యూరెన్స్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ ప్రయోగ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలు విజయవంతమైనట్లు డిఆర్డిఓ వెల్లడించింది. భూ ఉపరితలంపై నీటిలోనూ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. అంటే ఈ డ్రోన్ల ద్వారా భూ ఉపరితలం పైన అదేవిధంగా నీటి లోపల కూడా ఈ యొక్క డ్రోన్లను పరీక్షించినట్లు కూడా ఈ డిఆర్డిఓ పేర్కొనడం జరిగింది. ఇక భూతల సముద్ర జలాల్లో పనిచేసే ఈ డ్రోన్ శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు వీలుంటుందని డిఆర్డిఓ పేర్కొంది. 6 టన్నుల బరువు ఉండే ఈ వాటర్ డ్రోన్ పొడవు 9.75 మీటర్లు. ఇది గరిష్టంగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అదేవిధంగా 300 మీటర్ల లోతు వరకు వెళ్ళగలదు ఈ యొక్క డ్రోన్. అంటే సముద్రం లోపల 300 మీటర్ల వరకు కూడా ఈ డ్రోన్ వెళ్ళగలదు. చూడండి, ఇది ఈ వాటర్ డ్రోన్ని ప్రయోగించడం జరిగింది డిఆర్డిఓ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అవార్డెడ్ ద విశ్వ వైద్య దివ్యాంగ బంధు అవార్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషస్? వెరీ ఇంపార్టెంట్. ఈ క్రింది వారిలో ఎవరికి మారిషస్ ప్రధానమంత్రి విశ్వ వైద్య దివ్యాంగ బంధు పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది? విశ్వ వైద్య దివ్యాంగ బంధు, ఈ విశ్వ వైద్య దివ్యాంగ బంధు ఇక్కడే పేరులో ఉందండి, దివ్యాంగ బంధు. అంటే దివ్యాంగులకు సంబంధించి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి వారికి వైద్య విద్యలు అందించడంలో నిష్ణాతులైనటువంటి డాక్టర్కి ఈ యొక్క మారిషస్ ప్రభుత్వం ఆ దేశ ప్రధాని చేత విశ్వ వైద్య దివ్యాంగ బంధు అనేటువంటి పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది ఈ క్రింది వారిలో ఒకరికి. వారు ఎవరు అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ డాక్టర్ శ్రీనివాసులు, సెకండ్ వన్ డాక్టర్ దాసరి వెంకటరమణ, థర్డ్ వన్ డాక్టర్ జగదీష్, ఫోర్త్ వన్ రాజీవ్ గౌబా. వీరిలో ఎవరికి ఈ విశ్వ వైద్య దివ్యాంగ బంధు అనేటువంటి అవార్డును ప్రదానం చేయడం జరిగింది మారిషస్ ప్రధానమంత్రి అంటే డాక్టర్ జగదీష్కు. సో ఈ డాక్టర్ జగదీష్కు, ఈయన ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డాక్టర్. ఈ యొక్క అంగవైకల్యం ఉన్నటువంటి వారికి వైద్య సేవలు అందించడంలో గత 40 సంవత్సరాల నుంచి విశేష సేవలు అందించినటువంటి డాక్టర్ జగదీష్ గారికి మారిషస్ ప్రభుత్వం ఈ విశ్వ వైద్య దివ్యాంగ బంధు అనేటువంటి అవార్డును ప్రదానం చేయటం జరిగింది. ఓకే, రైట్. చూడండి, డాక్టర్ జగదీష్కు విశ్వ వైద్య దివ్యాంగ బంధు పురస్కారం 4 దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం, సమాజ సేవకు అంకితమైనటువంటి డాక్టర్ గుడారు జగదీష్ను విశ్వ వైద్య దివ్యాంగ బంధు పురస్కారం లభించింది. మారిషస్లోని ఫీనిక్స్ నగరంలో జరిగినటువంటి తెలుగు మహాసభ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్ గులాం డాక్టర్ జగదీష్ను సన్మానించడం జరిగింది ఈ యొక్క అవార్డుతోటి. గతంలో ఈయన మన తిరుపతిలోని బర్డ్ అంటే BIRRD అంటే బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ద డిజేబుల్డ్కి డైరెక్టర్గా కూడా నేను గతంలో పనిచేశారు. సో ఈ యొక్క డాక్టర్ జగదీష్ గారు 40 సంవత్సరాల నుంచి ఈ వికలాంగులకు చేస్తున్నటువంటి సేవకు గాను మారిషస్ ప్రభుత్వం గుర్తించి ఆయనకు విశ్వ వైద్య దివ్యాంగ బంధు అనేటువంటి పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ ప్రదానం చేస్తున్నటువంటి సందర్భం. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఓన్ ద అబెల్ ప్రైజ్ ఫర్ ద ఇయర్ 2025? 2025 సంవత్సరానికి గాను అబెల్ బహుమతి ఎవరికి లభించింది? ఇంతకీ ఈ అబెల్ బహుమతి దేనికి సంబంధించింది? గణిత శాస్త్రంలో నిష్ణాతులైనటువంటి వారికి ప్రదానం చేసేటువంటి అవార్డే ఈ అబెల్ అవార్డు. అంటే ఉత్తమ గణిత శాస్త్రవేత్తలకు ఈ అవార్డు ప్రదానం చేస్తారు, ఈ యొక్క అబెల్ అనేటువంటి అవార్డును. దీన్ని గణిత నోబుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే నోబెల్ ప్రైజ్లో గణిత శాస్త్రానికి లేదు, కెమిస్ట్రీకి ఉంది, అదేవిధంగా వైద్యానికి ఉంది, ఎకానమీకి ఉంది, శాంతికి ఉంది, ఇట్లా ఉన్నాయి. కానీ ఈ యొక్క
మ్యాథమెటిక్స్కి నోబెల్ ప్రైజ్ లేదు, కానీ దీన్ని మ్యాథమెటిక్స్ నోబెల్ ప్రైజ్గా పరిగణిస్తారు. అంత ఉన్నతమైనటువంటి బహుమతి మ్యాథమెటిక్స్కి సంబంధించి అబెల్ బహుమతి. అయితే ఈ క్రింది వారిలో ఎవరికి 2025కి సంబంధించి హూ ఓన్ ద అబెల్ ప్రైజ్ ఫర్ ద ఇయర్ 2025 అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ డెన్నిస్, సెకండ్ వన్ లూయిస్ కాఫరెల్లి, థర్డ్ వన్ మైకేల్ తలగ్రాండ్, ఫోర్త్ వన్ మసాకి కాసివాలా. వాస్తవానికి ఈ నలుగురు కూడా ఈ మ్యాథమెటిక్స్లో అబెల్ బహుమతి పొందినవారే. అయితే 2025కు ఎవరు సాధించారని అడుగుతున్నాడు. 2025 ఎవరు సాధించారయ్యా అంటే మసాకి కాసివాలా. ఈయన 2025లో ఈ బహుమతి వస్తే మనకి మైకేల్ తలగాండ్రాకి 2024లో వచ్చింది. అదేవిధంగా లూయిస్ కాపరెల్లికి 2023లో వస్తే డెన్నిస్కి 2022లో ఈ అబెల్ బహుమతి పొందడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ రైట్ ఆప్షన్ మసాకి కాసివాలా. గణిత శాస్త్రంలో అబెల్ బహుమతి. అబెల్ బహుమతి అనేది గణితంలో అత్యుత్తమ విజయాలకు ఇచ్చే అంతర్జాతీయ అవార్డు. బీజగణిత విశ్లేషణ మరియు ప్రాతినిధ్య సిద్ధాంతానికి చేసినటువంటి అసాధారణ కృషికి గాను జపనీస్ గణిత శాస్త్రజ్ఞుడైనటువంటి మసాకి కాసివారాకు 2005 సంవత్సరానికి సంబంధించి అబెల్ బహుమతి లభించింది. ఈయనే మసాకి కాసివాలా, జపాన్ దేశ గణిత శాస్త్రజ్ఞుడు. ఈయన చేసిన సేవలు ఏంటండి? దేనికి ప్రాతినిధ్యం వచ్చాడు? బీజగణిత విశ్లేషణ మరియు ప్రాతినిధ్య సిద్ధాంతానికి చేసినటువంటి కృషికి గాను ఈయనకి ఈ బహుమతి లభించింది. ఆధునిక గణితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన డి మాడ్యూళ్లను అభివృద్ధి చేయటంలో మరియు క్రిస్టల్ బేస్లను కనుగొనటంలో ఆయన చేసిన కృషికి గాను నార్వీజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ఈయనకు ఈ అవార్డును ఎంపిక చేసింది. సో ఎవరు ఎంపిక చేశారండి? నార్వీజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ అనేటువంటి సంస్థ ఈయనను ఈ యొక్క అబెల్ బహుమతికి రికమెండ్ చేయడం అనేది జరిగింది. మరి నార్వేజియన్ గణిత శాస్త్రజ్ఞుడు నీల్స్ హెన్రిక్ అబెల్ పేరు మీద దీనిని 2002లో నార్వీజియన్ పార్లమెంటు స్థాపించింది. ఈ అబెల్ బహుమతిని ఎవరు ప్రారంభించారయ్యా అంటే నీల్స్ హెన్రిక్ అబెల్ పేరు మీద, నీల్స్ హెన్రిక్ అబెల్ పేరు మీద నార్వీజియన్ పార్లమెంటు దీన్ని స్థాపించింది. ఇది నోబెల్ బహుమతికి ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది. అంటే గణితంలో నోబెల్ బహుమతికి ప్రత్యామ్నాయంగా ఇది పరిగణించబడుతుంది. మరి ఇది గెలుపొందినటువంటి వారికి లేదా ఈ అవార్డు వచ్చినటువంటి వారికి 7.5 మిలియన్ నార్వీజియన్ క్రోనర్ అంటే సుమారు $7,20,000 నగదు బహుమతిని విజేతకు అందజేస్తారు. చూడండి, $7,20,000 డబ్బుని ఈ యొక్క బహుమతి పొందినటువంటి వారికి ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. ఓకే, మరి గతంలో అబెల్ బహుమతి అందుకున్న వారు ఎవరయ్యా అంటే మైకేల్ తలగ్రాండ్ 2024. ఈయన సంభావ్యత మరియు క్రియాత్మక విశ్లేషణలో కృషి చేసినందుకు వచ్చింది. ఇక మరొక వ్యక్తి తీసుకుంటే లూయిస్ కాఫరెల్లి, ఈయనకి 23లో వచ్చింది. పాక్షిక అవకలన సమీకరణాలలో విప్లవాత్మక పరిశోధన చేసినందుకు గాను ఈయనకి అబెల్ బహుమతి వచ్చింది. ఇక 2022లో వచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే డెన్నిస్. ఈయన టోపాలజీ మరియు డైనమిక్ సిస్టమ్స్కు చేసినటువంటి కృషికి గాను ఈయనకి అబెల్ బహుమతి 2022లో వచ్చింది. సో ఈయనకి 2022లో వచ్చింది, ఈయనకి 2023లో వచ్చింది, 2024లో వచ్చింది. సో వీళ్ళందరూ కూడా అబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తులు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆపరేషన్ లాంచ్డ్ బై ద ఇండియా ఇన్ రెస్పాన్స్ టు ద 2025 మయన్మార్ ఎర్త్క్వేక్? చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. 2025 మయన్మార్ భూకంపానికి ప్రతిస్పందనగా భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి? మయన్మార్లో సంభవించినటువంటి భూకంపంలో దాదాపు 2,000 మందికి పైగా చనిపోవడం జరిగింది. వారు ఎదుర్కొన్నటువంటి ఆపదను భారతదేశం తరపున కొద్దిగా ఉపశమనం కలిగించడానికి మన సహాయ సహకారాలు ఈ మయన్మార్ దేశానికి అందించడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే మన ప్రభుత్వం వారికి చేస్తున్నటువంటి సేవలకు గాను ఒక పేరు పెట్టడం జరిగింది, ఒక ఆపరేషన్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఆ ఆపరేషన్ పేరేంటి అంటున్నాడు. అంటే మయన్మార్ దేశానికి అందించే సహాయ సహకారాలకు గాను భారతదేశం ప్రారంభించినటువంటి ఆపరేషన్ ఏంటి అంటున్నాడు. ఫస్ట్ వన్ ఆపరేషన్ సద్భావ్, సెకండ్ వన్ ఆపరేషన్ బ్రహ్మ, థర్డ్ వన్ ఆపరేషన్ కరుణ, ఫోర్త్ వన్ ఆపరేషన్ సేతు. ఏంటిదండి? ఏ ఆపరేషన్ అయ్యా అంటే ఆపరేషన్ బ్రహ్మ.
ఆపరేషన్ బ్రహ్మ అనే పేరుతోటి మయన్మార్లో సంభవించినటువంటి భూకంప బాధితులను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆపరేషనే ఆపరేషన్ బ్రహ్మ. ఓకే, ఆపరేషన్ బ్రహ్మ మయన్మార్లో సంభవించిన భూకంపం తర్వాత భారత ప్రభుత్వం 29 మార్చి 2025న మయన్మార్కు సహాయం చేయడానికి ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది. గాయపడిన వారికి తక్షణ సహాయం అందించడానికి 118 మంది సభ్యులతో కూడిన ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్తో పాటు 2 C-17 విమానాలలో దాదాపు 70 టన్నుల సహాయ సామాగ్రిని కూడా వారికి పంపించడం జరిగింది. సో ఈ విధంగా 2 C-17 విమానాలు, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ తోటి ఈ యొక్క ఆపరేషన్ బ్రహ్మ అనే పేరుతోటి సహాయ సహకారాలు అందిస్తుంది మన భారతదేశం మయన్మార్లో భూకంప బాధితులకు. ఓకే.